100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము. చాలా మందికి నిద్ర లేస్తూనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరి ఈ కాఫీ 1-2 తాగితే పర్లేదు, డైలీ చాలా ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు. ఈ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా, ఏదైనా ఆరోగ్యపరమైన నష్టాలు ఉంటాయా? ఈరోజు దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో డే స్టార్ట్ అవ్వడమే కాఫీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు 80% ఉంటారు సార్. అంటే మేబీ స్ట్రెస్ అవ్వచ్చు, అదొక హ్యాబిట్ అవ్వచ్చు, కాఫీ కాకపోయినా టీ గానీ టీ ఆర్ కాఫీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ అలవాటు బాగా ఉంటుంది. మరి ఎక్కువ శాతం ఎక్కువ డైలీ ఒక 20 తాగే వాళ్ళు ఉంటారు, లేదా ఒక్కటే స్ట్రిక్ట్గా ఒకటే తాగే వాళ్ళు ఉంటారు. ఈ కెఫిన్ వల్ల మన బాడీకి ఎలాంటి నష్టం లేదా ఎలాంటి యాడ్ ఆన్స్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్ పరంగా? ఇప్పుడు యాడ్ ఆన్స్ అన్నవి ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి, అది మనం మాట్లాడుకుందాం. ఇది ఏ ముహూర్తంలో బాబా బుధాని అని ఒక వ్యక్తి ఈమెన్ నుంచి ఒక 7 కాఫీ గింజలు దొంగిలించాడట, స్మగ్లింగ్ చేసాడు ఆయన. అది 1670 సంవత్సరం. అది కర్ణాటకలో తీసుకొచ్చి ఒక ప్రాంతంలో దాన్ని నాటడం, కాఫీ వనంగా మారి 1840కి కాఫీ ప్లాంటేషన్ అంటూ కర్ణాటకలో మొదలైంది. ఆ తర్వాత నీలగిరి హిల్స్ ఒక తమిళనాడులో, వైనాడు అంటే కేరళ, ఇప్పుడు ఇలాగ ప్రాంతాలకు పెరిగింది. మొత్తం మీద ఏ ముహూర్తం, అది చాలా గట్టి ముహూర్తం లాగా ఉందండి. ఎందుకంటే ఈ రోజు మీరు నమ్మరు, 2023వ సంవత్సరంకి దగ్గర 91,000 టన్నులు కాఫీ తాలూకా జరిగింది. చూసారా? అంటే మనం ఆర్థికంగా చూసుకుంటే 25,000 కోట్లు అంట. అంటే ఎంత జరుగుతుంది చూడండి. అంటే ఏమిటి, కాఫీ ఏమైందంటే ఒక సర్వసాధారణటువంటి పానీయం నుంచి ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అయిపోయింది. కంపల్సరీ. మీరు చూడండి, ఎన్ని కాఫీ డేలు ఉన్నాయి, ఎన్ని అవుట్లెట్లు ఉన్నాయి, ఎన్ని స్టార్ బక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి కాఫీ కల్చర్ ఒకటి వచ్చేసింది భారతదేశం. అంటే ఇప్పుడు కూడా సౌత్ భారతం, దక్షిణ భారతంలోనే ఇది ఎక్కువ, ఉత్తర భారతంలో టీ, ఏదైనా కెఫీనే. ఇప్పుడు కాఫీ కెఫీన్ ఉండేది చూసుకుంటే కాఫీ కానీ, టీ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, లేకపోతే చాక్లెట్ కేక్స్ ఏవైతే బేక్డ్ కేక్, ఇట్లన్నింటిలో కూడా కెఫీన్ ఉంటుంది. సో కాఫీ, టీ ఏదైనా దక్షిణ భారతదేశంలో కాఫీ అయితే ఉత్తర భారతదేశంలో టీ, మొత్తం మీద కెఫీన్ ప్రోడక్టే. ఇది ఒక కల్చర్ అయిపోయింది కాఫీ అయితే. కాఫీ కల్చర్, కాఫీ మనం కడుపుదామన్నాం అలా. ఇప్పుడు ఎన్నో కాఫీ, ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి. అందులో కాస్ట్లీ కాఫీ కోసం అక్కడికక్కడ కాఫీ గింజలను చేసి కాఫీ ఇస్తున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అవి పెద్ద హిట్ అయినా కూడా కాఫీ కాస్ట్లీ ప్రోడక్ట్ కూడా. ఇంకొక కారణం ఏంటంటే ఈ ఇన్స్టంట్ కాఫీ అని ఒకటి వచ్చింది. అప్పటికప్పుడు తయారు చేసి వెయిట్ చేయకుండా, ఇవన్నీ ఎప్పుడు పడతాడు టైం, అంత టైం లేదు. మనీ సర్క్యులేషన్ పెరిగింది ఆర్థికంగా. ఆర్థికంగా మన భారతదేశం ప్రగతి ఎప్పుడైతే చెందిందో, ఇలాంటి లైఫ్ స్టైల్ విషయాల్లో కూడా ప్రజలు కొంచెం, నేను విచ్చలవిడిగా మన పైసలు వెదజల్లేస్తుందని చెప్పను కానీ ఖర్చు అయితే పెడుతున్నారండి. మరి 25,000 కోట్లు అంటే 25,000 కోట్లు. నేను చెప్పాను కదా, బుధాని గారు ఎప్పుడు ఏ ముహూర్తం తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఇంత గొప్ప ప్రజలు ఇంకా పెరుగుతూనే ఉంది. ఎవరో స్టార్ బాక్ వాళ్ళు పెట్టారంటే మన దగ్గర భారతదేశంలోని కాఫీ డేనే ఎంత బిజినెస్ చేస్తున్నారు. ఇంకా మామూలు కాఫీలని, ఇప్పుడు అరకు కాఫీ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దానికి పేటెంట్స్ ఇచ్చారు, అది కూడా విరివిగా చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇంకా పెరుగుతూనే ఉంది. అదొక పెద్ద ఆర్థిక ప్రగతికి ఒక రకమైన సాధనం అయిపోయింది. మీరు అన్నట్టు తెల్లవారి కాఫీ తాగకుండా ఎంతమంది, కాఫీ టీయో. స్ట్రెస్ అయితే కాఫీ కావాలి, వర్క్ ఉంటే కాఫీ కావాలి, వర్క్ కానీ ఎక్కువ అవర్స్ ఉంటే కాఫీ కావాలి. అదేదో సాంగ్ ఒకప్పుడు యాడ్లో ఒకటి వచ్చేది, ఏది ఒక ఈ పానీయం గురించి, సాఫ్ట్ డ్రింక్ గురించి. సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ ముందు, సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ తర్వాత. దానికోసం ఆ పేరు గురించి అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ కాదు కానీ, అలాగే ఇప్పుడు కాఫీ ఎగ్జామ్ ముందు, కాఫీకి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళే ముందు, తర్వాత కూడా ఇట్లా.
అయితే ఏమిటంటే మీరు అడిగారు ఒక మాట, కాఫీ అనేది దాని ఉపయోగం మంచి చెడు అని ఉంటుంది. అంటే ఇప్పుడు నిజంగా కాఫీ ఎక్కువ తాలూ ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. మనిషి బ్రెయిన్ మీద కఫీన్ తాలూకా ప్రభావం ఎలా ఉంటుందంటే అలర్ట్ గా, ఏదో డల్ గా ఉన్నారు చాలా అలర్ట్ గా అవుతారు, ఫోకస్ ఎక్కువ అవుతుంది, అటెన్షన్ ఎక్కువ అవుతుంది, ఏదైనా పని చేయాలని చురుకుతనం ఎక్కువ అవుతుంది. నిద్రలాగా ఏదో వచ్చింది అనుకోండి, నిద్ర కొంచెం దాన్ని డల్నెస్ తగ్గించేస్తుంది, షార్ప్నెస్ పెరుగుతూ ఉంటుంది, యాక్టివ్గా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని ఉపయోగమైన ఫలితాలు ఏమిటంటే న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అని ఉన్నాయి మెదడులో. ఆల్జిమర్స్ డిజీజ్ ఉంది, పార్కిన్సన్స్ వ్యాధి ఉంది, అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోతూ ఉన్న కొన్ని వ్యాధులు, డిమెన్షియా, మిగతా పార్కిన్సన్, ఆల్జిమర్సే కాకుండా మామూలుగా డిమెన్షియాలు చాలా రకాలు ఉన్నాయి, మల్టిపుల్ స్క్లీరోసిస్ అని ఉంది. ఇలాంటి వాటిలో చాలా గణనీయమైన మార్పులు ఉన్నాయి. అదే కాకుండా కొంతమందిలో డయాబెటీస్ తగ్గడానికట, క్యాన్సర్ లాంటి వ్యాధి కోసం, ఇంకా దానికి వివరాలు మనకు తెలియాలి. ఈ మధ్య చూచాయిగా చెప్తున్నారు కాఫీ తాగడం వల్ల రాదు అని కాదు, దానివల్ల ఇబ్బందులు తగ్గేదానికి ఆస్కారం ఉందని శాస్త్రం చెప్తుంది. అంటే ఇన్ని విషయాల్లో ఉంది. ఇప్పుడు మీరు న్యూరో సర్జన్ గా న్యూరో ప్రొటెక్షన్ అంటే ఏదైతే న్యూరో డీజనరేటివ్ డిజీజ్ లో ఏ విధంగా ఉంది దానికోసం మంచి పరిశోధనలు జరిగాయి. అంటే ఏమిటి, ఒక 2 ప్రక్రియలు జరుగుతాయి న్యూరో డీజనరేషన్ కోసం. అంటే మెదడు లోపల కణాల సముదాయం తగ్గిపోవడానికి 2 ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. దానిని ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఆ తర్వాత వివరాలు మనం మాట్లాడుకుందాం. రెండోది న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే శరీరంలో కొన్ని మూలకాలు ఉంటాయండి, ఫ్రీ రాడికల్స్ అని ఎక్కడైనా వినుంటారు. అవి శరీరంలోని మెదడులో ఉండే కణాలని, అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ని, ప్రోటీన్స్ని తినేస్తుంది నెమ్మది నెమ్మది. ఇది దేనివల్ల తయారవుతుంది, మామూలుగా ఒక జీవ ప్రక్రియ మెటబాలిజం జరుగుతానిలో ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం, ఈ వాతావరణం లైట్ వచ్చేది అల్ట్రా వైలెట్ లైట్ కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి చెడు అనమాట కణాలకి. వీటికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి కాఫీలో, కెఫీన్లో ఉందట. అందుకని యాంటీ ఆక్సిడెంట్. మనం యాంటీ ఆక్సిడెంట్ ఏంటి, మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు, కాయగూరలు అంత పని చేస్తుందట. రెండోది ఈ ఒక A2A రిసెప్టార్స్ అని ఉంటాయి, ఎడినోసిన్ రిసెప్టార్స్ అని. ఇవి దాని తాలూకు పనితనం తగ్గించేస్తుంది. పనితనం తగ్గించి మెదడు లోపల కొన్ని కణాలు ఉంటాయి, గ్లయా అని. ఈ గ్లయాని ఉత్ప్రేరకమైనట్టయితే వచ్చేదే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మెదడులో వాపు వస్తుంది, అది రాకుండా చేసేటువంటి శక్తి ఉంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అనుకున్నాం ఇప్పుడు మాటకి, డోపామినర్జిక్ రిసెప్టార్స్ అని ఉంటాయి, అదే కాకుండా ఈ కొలినర్జిక్ రిసెప్టార్స్ అని ఉంటాయి, అలాగే ఈ గ్లూటామిటిక్ రిసెప్టర్ రకాలు ఉంటాయి ఒక్కొక్క పనితనం కోసం. వీటన్నిటి మీద కూడా కంట్రోలింగ్, మాడ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది. ఇప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి చెప్పుకున్నప్పుడు ఒక రకమైన ప్రోటీన్, చెడు ప్రోటీన్, తౌ ప్రోటీన్ అంటాం, అది ఎక్కువగా కానీ మెదడు లోపల పెరిగిపోతే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది. దానివల్ల ఏదైతే మెదడు లోపల ఉండేటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుంటుపడిపోతుంది. అలాగే మనం పార్కిన్సన్ వ్యాధికి వస్తే ఆల్ఫా సిన్ న్యూక్లియన్ అని ఒక ప్రోటీన్ కూడా తేడా ఉంటుంది. మీరు ఈ కాఫీ తాగిన వాళ్ళలో ఉన్నట్ట ఈ 2 ప్రోటీన్లు, తౌ ప్రోటీన్ కానీ ఆల్ఫా సైన్ న్యూక్లియన్ కానీ తక్కువైపోయి ఏదైతే ఆల్బిజర్స్, పార్కిన్సన్ రాకుండా ఉండడానికి దోహదకారి జరుగుతుంది. ఎంతవరకు అంటే ఆల్జిమర్స్ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా, ఈ మధ్య కాలంలో మర్చిపోయినా ఉండేటట్టయితే దగ్గర ఒక 3 నుంచి 5 కప్పులు రోజుకి, అంటే ఒక్కొక్క కప్పులో 100 గ్రాములు తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. పార్కిన్సన్ వ్యాధికి వస్తే కొంచెం తక్కువ తీసుకున్న మోతాదు 3 గ్రాములు, 3 కప్పులు, 3 అట్లా. అంటే దీనివల్ల ఇవి శాస్త్ర ప్రకారం చెప్పినవే. ఇబ్బంది అలా ఏమిటి, కొంతమంది 10 కప్పులు 15 కప్పులు తాగుతూ ఉంటే మరి దానివల్ల కొంత ఇబ్బంది కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా యాంగ్జైటీ లాగా ఉంటుంది, నిద్ర తక్కువైపోతుంది. నిద్ర మనం చేసినప్పుడు చెప్పుకున్నాం, సాయంకాలం 6 తర్వాత 7 తర్వాత కానీ కాఫీ కానీ టీ కానీ, కొంతమంది రాత్రి భోజనం చేసి డిన్నర్ చేసి కాఫీ తాగుతారు. అలాంటి వల్ల అది ఒక ఉత్ప్రేరకం. అది రాత్రి అంతా మీ మెదడు ఉత్తేజంగా ఉంటుంది, నిద్రపోవడం టైం ఎక్కడ దొరుకుతుంది. లాజిక్ ఇదే కదా సార్, అందరూ తాగొద్దని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి శాస్త్రం ఏం చెప్తుందంటే, నిద్ర పుచ్చాలని పడుకునే ముందు దగ్గర 6 గంటల ముందు విరామం, 7-8 గంటల ముందు నుంచి ఇలాంటి పానీయ, కాఫీ, టీ, ఇలాంటి సాఫ్ట్ డ్రింక్ ఉండేటువంటి ఏ పానీయాలు కూడా తీసుకోకూడదని శాస్త్రం.
అదే కాకుండా ఈ రోజు కాఫీ తాగి అది చేస్తే తప్ప అలవాటు, అది ఒక రకం అట్రాక్షన్. చాలా వింటూ ఉంటాను, లేడీ చెప్తూ ఉంటారు, జెంట్స్ అన్నా కానీ కాఫీ తాగకపోతే లాభం లేదయ్యా, చాలా కష్టం, బయటకు వెళ్ళి ఒక రౌండ్ బ్రేక్ కొడతారు పనులు చేస్తూ. లేదా ఇద్దరు లేడీస్ మాట్లాడుతూ, వదిన గారు ఇంకా కాఫీ పడలేదండి, ఒక చుక్క పడకపోతే అసలు లాభం లేదండి. అంటే ఇది ఎవరిని మనం విమర్శించేది కాదు, కానీ అది అంత అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది లేకపోతే ఏదో తలనొప్పి వచ్చేస్తుంది అట్లా. అట్లా ఒక దానికి ఎడిక్షన్ అని కాకపోయినా కానీ దాని మీద ఒక ఆ యావ ఉంటుంది, ఆ యావ ఒకటే ఉంటుంది. అదే కాకుండా ఏదో జిట్రీ లేకపోయింది తాగేసరికి. ముఖ్యంగా ఎక్కడంటే ఈ కొన్ని మందులు ఉన్నాయండి. ఉదాహరణకి థైరాయిడ్ మందులు ఉన్నాయి, థైరాయిడ్ కోసం ఇచ్చే మందులు, ఆస్టియోపోరోసిస్ తగ్గడానికి స్టెరాయిడ్లు ఇచ్చే మందులు. ఆ మందులతో టైంలో కానీ కాఫీ తీసుకుంటే దాని పనితనాన్ని తగ్గించేస్తుందట. కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, క్వినలిన్స్ అని, క్లోరోమైడ్ అని, ఇవి ఉన్నాయి, సిప్రోఫ్లాక్స్ అని, ఆఫ్లాక్స్ అని, కొన్ని మంచి యాంటీబయాటిక్లు అవి. వాడి దాంతో కూడా అబ్జర్ప్షన్ తగ్గించేస్తుందట. కొన్ని మందులు కన్నట్టయితే ఏకంగాను సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి కొన్ని. ముఖ్యంగా ఈ థైరాయిడ్ మందులు కానీ, లేకపోతే డయాబెటీస్ కోసం ఇచ్చే మందుల వల్ల కానీ, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ స్త్రీ గర్భిణీ ఉంది, గర్భిణీ కావాలనుకుంటున్నారు, లేకపోతే స్త్రీ బాలింతరాలంటే పాలు ఇస్తుంది బిడ్డకి, అలాంటి టైంలో కాఫీ కూడా తక్కువ చేయాలి, లేకపోతే ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం. అంటే ఇప్పుడు కాఫీ వల్ల ఉపయోగం ఉన్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేని సన్నివేశాలు అయితే లేవు. కాఫీ కానీ టీ కానీ ఏదైనా కానీ, ఏ రూపంలో కానీ, కాఫీ కానీ టీ కానీ, కెఫీన్ ఉండే ప్రోడక్ట్ ఏదైనా కానీ మితం కరెక్టు, అతి సర్వత్రా హేతువు. సాయంకాలం 6 నుంచి 7 లోపల కాఫీ ఇలాంటి టీ తాగడం వల్ల మీకు చేటే కానీ ఉపయోగం అయితే జరగదు, నిద్ర భంగం అవుతుంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, గర్భిణీ కావాలనుకున్న వాళ్ళు కానీ ముందు నుంచి తగ్గించడం, కాఫీ శాతం తగ్గించడం అయితే మంచిది. పాలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే స్త్రీలు అయితే తీసుకోవడం అయితే మంచిది కానే కాదు. ఇప్పుడు ఎంత 25,000 కోట్ల సంపాదన అయినా కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది, దానివల్ల ఆరోగ్యానికి చేటు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి కత్తికి 2 వైపులా దారు ఉంటే ఎలాంటి ప్రమాదం, ఈ పానీయం కూడా అలాంటి. కానీ న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అనేది భారతదేశంలో పెరుగుతున్న దృష్ట్యా, భారతదేశంలో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య ఎంతో ఎక్కువ అవుతుంది, దగ్గర 28 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక పానీయం వల్ల పెద్ద నష్టం జరగదేమో, సరిగదా ఉపయోగం ఉంటుందేమో అని నా ఆలోచన. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి దానికి నష్టాలు లాభాలు ఉన్నాయి. ఒకవేళ ఒక పర్సన్ కి బాగా అడిక్ట్ అయిపోయారు, అసలు వాళ్ళు ఏంటంటే అన్నం కూడా తినకుండా టీ కాఫీల మీద ఉంటారు షెడ్యూల్ అని, అప్పుడు ఎలా ఉంటుంది సార్ మెదడు మీద ప్రభావం? అంటే దానికి ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు మీద ప్రమాదం, అంటే నిద్ర తక్కువ ఉంటుంది. దాని వల్ల వాళ్ళకి కొలిక్సే ఉన్నారు, వాళ్ళతోనే అసలు కొట్లాట కానీ చికాకు ఉంటారు, వాళ్ళకు ఉత్పాదన తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ, నిద్ర భంగం అయింది, డ్రైవింగ్ చేస్తున్నారు, ఎక్కడ గుద్దేస్తారు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే చివరికి ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే మద్యం సేవించే వాళ్ళు, లేకపోతే డ్రగ్ అడిక్ట్స్ తో పోలిక లేకపోయినా కూడా కొంతవరకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయని, కానీ ఎక్కువగా మీరు చెప్పినట్టు గంటకి కాఫీ, హాఫ్ అన్ అవర్ టీ అన్నది అది అంత మంచి విషయం కాదు అని నా అభిప్రాయం. సార్ మీరు ఒక మాట అన్నారు కదా, అబౌవ్ 50 ఏజ్ ఉన్న వాళ్ళు కొన్ని మిలియన్స్ ఉన్నారు అని చెప్పి, వాళ్ళకి సజెస్టబుల్ కాఫీ తాగాలి? ఆల్జిమర్స్ అది లిమిటెడ్ లో, ఆల్జిమర్స్ అంటే దగ్గర 5 కప్పులు అన్నాం రోజుకి, అది కూడా ఏమిటంటే 6 గంటల లోపల, 6 గంటల లోపల తెల్లవారు నుంచి మధ్య మధ్యలో గంట ఖాళీగా ఉంటారు కాబట్టి గంటకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుర్తొచ్చినప్పుడు 4-5 సార్లు తీసుకోవచ్చు అలా. సో కాఫీ టీలు తాగడం వల్ల నష్టాలు మాత్రమే కాదు, లాభాలు కూడా చాలా ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా ఏదైనా అంటే ముందు అది చెప్పాలి, లాభాలు కూడా చెప్పుకున్నాయని చెప్పి, ఎందుకంటే ఏదైనా మనం పాజిటివ్ మాట మాట్లాడుకోవడం ఉపయోగం నిజానికి కూడా ఎందుకంటే ఆల్జిమర్స్ వ్యాధి మీద కానీ, లేకపోతే పార్కిన్సన్ వ్యాధి కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ మీద కానీ, మిగతా డిమెన్షియాస్ మీద కానీ ఉపయోగం ఉందంటే ఎంత సంతోషం. ఒకటి. రెండోది, ఇంకా చాలా పరిశోధనలు రావాలి, దాని గురించి జరగాలి. కానీ ఏదో క్యాన్సర్ లాంటిలో కానీ, లేకపోతే డయాబెటీస్ వ్యాధులు కూడా దీని తాలూకా ఉపయోగం ఉందంటే ఎంత డయాబెటిక్ వాళ్ళకి ఎలా ఉపయోగం, అది ఇంకా దానికి ఎగ్జాక్ట్ ఒక చూచాయిగా ఒక దగ్గర చదవడం జరిగింది. కానీ ఈ విధంగా దానికి డయాబెటీస్ వాళ్ళకి
ఉపయోగకరం అని ఇంకా మనకి దాని పరిశోధన చేస్తున్నారు, ఇంకా రీసెర్చ్ ఓకే. చేస్తున్నారు. సో కాఫీ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి కొన్ని నష్టాలు ఎడిక్ట్ ఉన్నాయి. అయ్యే వరకు తాగకుండా ఒక 2-3 కప్స్ లేదా 4 కప్స్ వరకు అసలు మితంగా మామూలుగా తాగొచ్చు. ఏమిటంటే శాస్త్రం చెప్తుంది ఆల్జిమర్స్ దీనికోసం కాకపోయినా, పార్కిన్సన్ కాకపోయినా 4 నుంచి 5 కప్పుల కంటే రోజు ఎక్కువ తాగకూడదు. తాగకూడదు. ఆ అది limit కూడా లో ఉంటే, సాయంకాలం 6 లోపల 6 తర్వాత అసలు తాగకూడదు. తాగకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.